అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే స్వరప్రసాదను. ఈరోజు మీకు వీడియోలో వీధి కుక్కల్ని వాటిని నిర్మూలించాలి అని సుప్రీంకోర్టు అనేది పూర్తిగా తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలిపెట్టాలి, సిటీలోంచి తీసుకెళ్ళి అని చెప్పి ఒక తీర్పు అనేది ఇచ్చింది. దాని మీద కొంతమంది వ్యతిరేకత అనేది చూపించారు జంతు ప్రేమికులు. అయితే దాని మీద కొత్తగా ఇంకో విషయాలు అనేది క్లారిటీ ఇచ్చిందండి సుప్రీంకోర్టు. కుక్కలకు వీధుల్లో ఆహారం పెట్టడానికి అనుమతి అనేది లేదు. వీధుల్లో కుక్కలకు ఆహారం పెడుతున్నట్లు తేలిన వ్యక్తులపై చర్యలు, వాటికి ఆహారం అందివ్వడానికి అధికారులు నిర్దేశిత ప్రాంతాలను ఏర్పాటు చేసి అక్కడ నోటీస్ బోర్డు అనేది పెట్టాలి అని సుప్రీంకోర్టు వారు తెలియజేశారు. అలాగే కుక్కలను కూడా వాటికి సరైన ఇంజెక్షన్స్ అవన్నీ చేసి తిరిగి వదిలిపెట్టాలని వారు కొన్ని ప్రకటనలో తెలియజేశారు. కాబట్టి కుక్కలో ఉన్నవారు ప్రతి చోట కుక్కలు అనేది ప్రతి చోట ఉన్నాయండి. కాకపోతే ఒక చిన్న స్టిక్ లాంటిది, మన ట్రైపాడ్ స్టిక్ లాంటిది ఒకటి చిన్నది పిల్లలకి, చదువుకునే పిల్లలకి వాళ్ళకి భద్రత కోసం వాళ్ళ బ్యాగ్లో అనేది ఉంటే వాళ్ళు చేత్తో పట్టుకొని మన ఇంటికి రావడానికి పిల్లలు ఏదైనా ఒంటరిగా వచ్చేటప్పుడు భయపడకుండా ఉంటారు. ప్రత్యేకమైన ట్రైపాడ్ స్టిక్ లాంటిది ఒకటి, అది లాగితే బాగా పొడుగు వస్తుంది. అది దగ్గర ఉంచుకున్నారనుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు కుట్టడానికి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కుక్కలు కలిసి చాలామందికి రెబీస్ వ్యాధి వచ్చి ఇబ్బంది పడ్డారు. కాబట్టి మనం అవకాశం ఉన్నవారు చేయండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన ధన్యవాదాలు. మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.